హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ స్నోఫ్లేక్ సిరీస్కి. ఐస్బర్గ్ టేబుల్స్ ఇది డేటా అనలిటిక్స్ పార్ట్. అంటే హ్యూజ్ డేటా సెట్స్ అనాలిసిస్ చేయడానికి ఈ ఐస్బర్గ్ టేబుల్స్ అనే కాన్సెప్ట్ అనమాట. హ్యూజ్ డేటా అనాలిసిస్ చేయడానికి ఈ ఐస్బర్గ్ టేబుల్స్ అన్నవి. సో మనం హిస్టారికల్ డేటాని, అంటే అంత రెగ్యులర్గా యూజ్ చేయకపోయిన డేటాని స్టోర్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ టేబుల్స్ చెప్పుకుందాం. ఆ టైప్ ఆఫ్ టేబుల్స్ ఏంటి తెలిస్తే కామెంట్ చేయండి, లేకపోతే నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్లు అడగండి, మోస్ట్లీ చెప్తాను వీడియోలో. ఓకే, సో లేట్ చేయకుండా టాపిక్లో జంప్ అవుతే, ఈ ఐస్బర్గ్ టేబుల్స్ అన్నది ఎందుకు కనిపెట్టారు అంటే, పెద్ద పెద్ద డేటా, హ్యూజ్ డేటా, బిగ్ డేటా అంటారు చూసారా, బిగ్ డేటా అనాలిసిస్ ఏది యూజ్ చేస్తారు మీరు ఎప్పుడైనా విన్నారా? కొంచెం స్పైస్ పార్క్ అని కానీ, అపాచీ టామ్ క్యాట్ అని కానీ, టామ్ క్యాట్ ఇప్పుడు ఓల్డ్ అయిపోయినట్టుంది, లేకపోతే హైవ్ అని కానీ, పిక్ అని కానీ, ఇట్లాంటివి ఉంటాయి. సో ఇలాంటి యూజ్ చేసే హ్యూజ్ అనాలిసిస్కి ఈ ఐస్బర్గ్ టేబుల్స్ అన్నది థర్డ్ పార్ట్ అవుతుంది అనమాట, హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ ఇంజన్స్, అనాలిసిస్ చేయడానికి హెల్ప్ చేసే ఇంజన్స్. సో స్నోఫ్లేక్ ఎట్లయితే ఒక ఇంజన్ కదా, మనకి క్వెరీస్ రన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది కదా. సో ఆ ఇంజన్ ఇప్పుడు ఏ టేబుల్స్ మీద ఆట ఆడుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ టేబుల్స్ మీద అది ఆట ఆడుతుంది, రైట్? సో అలాగే స్నోఫ్లేక్కి ఈ ఐస్బర్గ్ టేబుల్స్తో కూడా ఆట ఆడచ్చు అనమాట. ఇవైతే ఎట్లయితే ఆడతాయో, అంటే క్వెరీ చేయడం కానీ, ఇన్సర్ట్ చేయడం కానీ ఆ టేబుల్స్లోకి కదా, సీక్వెల్ టేబుల్స్లోకి ఎట్లయితే ఇన్సర్షన్స్ అవి చేస్తుందో, సేమ్ ఆల్మోస్ట్ ఆపరేషన్స్ అన్నీ అవే. ఓకే, కాకపోతే అది స్టోర్ అయ్యే విధానం వేరు. ఇప్పుడు స్నోఫ్లేక్ టేబుల్స్, ఎస్క్యూఎల్ టేబుల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? S3లో ఒక స్టోరేజ్ లేయర్లో మనకి పార్టీషన్ల కింద క్లస్టరింగ్ బేసిస్ మీద, క్లస్టరింగ్ ఇవన్నీ తెలియకపోతే ఆల్రెడీ ఉన్నాయి వీడియోస్, ఎతికేస్తే దొరికేస్తాయి. ఓకే, ఇట్లా S3లో నార్మల్ టేబుల్స్ అన్నవి స్టోర్ అవుతాయి ఎస్క్యూఎల్ రిలేటెడ్. ఇవి ఎలా స్టోర్ అవుతాయి, ఐస్బర్గ్ టేబుల్స్ ఎలా స్టోర్ అవుతాయి అన్నది ఈ కాన్సెప్ట్ చూద్దాము. ఓకే, అంటే ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ రికార్డ్ ఎలా స్టోర్ అవుతుంది, అప్డేట్ చేసినప్పుడు ఎలా అప్డేట్ అవుతుంది, అవన్నీ డిలీట్ చేసినప్పుడు ఎలా అవుతుంది అని చూద్దాం. సో ఈ ఐస్బర్గ్ టేబుల్స్ ఏంటి అంటే మెయిన్లీ, సో ఇప్పుడు హ్యూజ్ డేటా అంటున్నాను కదా, ఆ డేటా అన్నది ఇప్పుడు ఇట్లా బ్లాక్ ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడ ఉంది, సెకండ్ టైం వచ్చినప్పుడు, థర్డ్ టైం వచ్చినప్పుడు ఇలా పెట్టారనుకోండి. సో వీటిని మేనేజ్ చేయడానికి ఒక హెడర్స్ లాగా కావాలి, అంటే ఒక లీడర్స్ లాగా కావాలి. వీటిని ఏమంటారంటే మేనిఫెస్ట్ ఫైల్స్ అంటారు అనమాట. ఓకే, సో ఈ మేనిఫెస్ట్ ఫైల్స్ని హ్యాండిల్ చేయడానికి స్నాప్షాట్ ఫైల్ ఆర్ మేనిఫెస్ట్ ఫైల్ లిస్ట్ అంటారు దీన్ని. ఓకే, అంటే ప్రతిదానికి ఒక లీడర్, ఇప్పుడు ప్రతి గ్రూప్కి లీడర్ ఉంటాడు. ఈ మేనిఫెస్ట్ ఫైల్స్కి స్నాప్షాట్ ఫైల్, ఈ స్నాప్షాట్ ఫైల్కి మెటాడేటా ఫైల్. ఓకే, సో ఈ మెటాడేటా, ఇప్పుడు ఎవరైనా ఒక క్వెరీని రన్ చేశారంటే, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఒక ఐస్బర్గ్ టేబుల్ అని రన్ చేస్తే ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది మెటాడేటా ఫైల్కి. ఓకే, సో దీనికంటే ముందు యాక్చువల్లీ ఒకటి ఉంటుంది, కేటలాగ్ అని. కేటలాగ్ అంటే ఏంటి తెలుసు నీకు? ఒక ఫోన్ బుక్ నెంబర్స్ అవన్నీ కేటలాగ్స్ కదా. సో అట్లా కేటలాగ్ అనమాట. స్నోఫ్లేక్ హ్యాండిల్ చేస్తుంది కేటలాగ్ యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. నువ్వు ఈ కేటలాగ్ ఎట్లా డిఫైన్ చేసేది అంటే, యాక్చువల్లీ లింకేజ్ ఎలా అంటే, ఈ టేబుల్ క్రియేట్ చేస్తారు కదా, ఐస్బర్గ్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ కేటలాగ్ని లింక్ చేస్తారు. ఎట్లా లింక్ చేస్తారంటే, క్రియేట్ ఆర్ రీప్లేస్, మన టేబుల్ని ఎట్లా క్రియేట్ చేస్తాం అట్లానే, కాకపోతే ఇక్కడ మీరు గెస్ట్ చేస్తుంటారు. ఐస్బర్గ్ స్పేస్ టేబుల్ నేమ్, కాలమ్స్ ఇచ్చేసుకోవడం సేమ్ అదే మాదిరిగా. కింద కేటలాగ్ ఇచ్చి నువ్వు కేటలాగ్ స్నోఫ్లేక్ అని రాస్తే స్నోఫ్లేక్ మేనేజ్డ్ కేటలాగ్ అనమాట ఇది అప్పటి నుంచి. ఓకే, సో స్నోఫ్లేక్ మేనేజ్డ్ కేటలాగ్ ఏంటి అంటే, ఈ టేబుల్కి రిలేటెడ్ మెటాడేటా ఫైల్ని ఇది స్టోర్ చేసుకుని ఉంచుకుంటుంది. ఈ టేబుల్ రిలేటెడ్ మెటాడేటా ఫైల్ ఎక్కడ ఉంది అని. ఓకే, తర్వాత ఇంకెక్కడి నుంచి డౌన్ అనమాట. మనకి ఎట్లయితే ఈ లీడర్ ఇక్కడ, వీడి వల్ల ఈ లీడర్ తెలిసాడు, వీడి వల్ల ఈ లీడర్ తెలుస్తాడు, వీడి వల్ల ఈ లీడర్ తెలుస్తాడు, వీడి వల్ల ఫైల్ మెయిన్ డేటా ఇక్కడ ఉందని తెలుస్తుంది. అరే ఎందుకురా ఇవన్నీ పెట్టావు నువ్వు, ఇదంతా తీసేసి డైరెక్ట్గా వీడికే సంబంధం పెట్టచ్చు కదా అంటే, ఇది హ్యూజ్ డేటా. ఓకే, ముక్కలు ఇక్కడ నువ్వు చూస్తున్నాయి 2 ముక్కలు 3 ముక్కలు. అలా అయితే సీఎం అని పెట్టడం ఎందుకు, సీఎం పైన పిఎం అని పెట్టడం ఎందుకు? ఈజీ ఫర్ డివైడ్ అండ్ రూల్ కదా. అలాగే ఫాస్టర్ క్వెరీ ప్రాసెసింగ్ గురించి కానీ, లేకపోతే ఇంత బిగ్ డేటాని హ్యాండిల్ చేయడం గురించి కానీ, ఇన్ని లెవెల్స్ ఆఫ్ థింగ్ పెట్టారనమాట. సో లెవెల్స్ ఒకసారి చూస్తే మెయిన్గా ఆర్కిటెక్చర్ వైజ్గా ఇది ఎట్లా స్టోర్ అయి ఉంటుంది అంటే, ఫస్ట్ది కేటలాగ్. మనం మాట్లాడుకున్నట్టు కేటలాగ్ ఉంటాడు. కేటలాగ్లో మనకి మెటాడేటా ఫైల్స్ని పాయింట్ చేసి ఉంటుంది. ఓకే, మెటాడేటా ఫైల్కి వెళ్ళాలి అని కేటలాగ్లో పాయింట్ అయి ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ మెటాడేటా ఫైల్స్ ఉన్నాయనుకుంటే
ఏ మెటాడేటా ఫైల్కి వెళ్ళాలి. ఈ మెటాడేటా ఫైల్లో స్నాప్షాట్ రిలేటెడ్ డీటెయిల్స్ ఉంటాయి. స్నాప్షాట్ ఏ స్నాప్షాట్కి వెళ్ళాలి. స్నాప్షాట్ అంటే ఏం చెప్పాను, స్నాప్షాట్ ఆర్ మేనిఫెస్ట్ లిస్ట్. మేనిఫెస్ట్ లిస్ట్లో ఏముంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనిఫెస్ట్స్ ఉంటాయి. ఈ మేనిఫెస్ట్లో ఏముంటాయి, డేటా ఉంటుంది, ఒక్కొక్క డేటా ఫైల్స్ ఉంటాయి మెయిన్గా. ఓకే, సో ఇది ఒక మెటాడేటా అని చెప్పాను కదా, అలాగే ఇది ఒక మెటాడేటా. మేనిఫెస్ట్ అన్న కూడా మెటాడేటా, ఎం అని వచ్చింది చూసారా, అలా గుర్తుపెట్టుకోండి, మెటాడేటా. ఓకే, సో 3 లెవెల్స్ 4 లెవెల్స్ ఉన్నాయి, 1 2 3 4 5th లెవెల్. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి, 5 లెవెల్స్ ఉన్నాయి. ఈ మెటాడేటాలో ఏముంటుందంటే మెయిన్ చిన్ని హై లెవెల్ డీటెయిల్స్. హై లెవెల్ అంటే పైన డీటెయిల్స్. హై లెవెల్ మెటాడేటా అంటే ఈ టేబుల్ ఇప్పుడు ఈ టేబుల్ని క్వెరీ చేస్తున్నారు అనుకోండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన ఒక ఐస్బర్గ్ టేబుల్ని, దాని క్యాటలాగే కదా ఇది. సో అది చేసినప్పుడు ఈ కేటలాగ్ వల్ల ఏ మెటాడేటాకి వెళ్ళాలి. యాక్చువల్లీ ఎట్లా ఉంటుందంటే కరెంట్ రన్నింగ్ మెటాడేటానే పాయింట్అవుట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక రోజు వచ్చి నువ్వు ఐస్బర్గ్ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేసావు, సో ఈ మెటాడేటా క్రియేట్ అయింది. నెక్స్ట్ రోజు వచ్చి ఇంకొన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేసావు, సో ఈ మెటాడేటా క్రియేట్ అయింది. అప్పుడు ఈ మెటాడేటా ఇంక అవుట్ అనమాట. ఓకే, సో దాన్ని బట్టి ఒకటే మెటాడేటా ఎలా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు గీసానంటే ఫస్ట్ టైం జరిగినప్పుడు ఇట్లా జరిగింది, సెకండ్ టైం జరిగినప్పుడు ఇలా జరిగింది, ఇది ఇంకా రిమూవ్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఈ లింకేజ్ ఎలా తెలుస్తుంది అన్నది నేను మళ్ళీ మాట్లాడతాను. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఈ మెటాడేటా ఫైల్కి వెళ్ళాలా, ఈ మెటాడేటా ఫైల్కి వెళ్ళాలా అని దీనికి ఎలా తెలుస్తుంది అంటే నేను చూపిస్తాను మీకు అది క్లారిటీగా. కాకపోతే ప్రస్తుతానికి ఈ హై లెవెల్ ఆర్కిటెక్చర్ మీకు ఒక ఐడియా వచ్చేస్తే నేను దాన్ని మీకు ఆన్ హ్యాండ్స్ ఆన్ చూపించినప్పుడు మీకు వెంటనే గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. ఓకే, ఇది ఆ ఫైల్, ఇది ఈ ఫైల్ అన్నట్టుగా. ఓకే, సో ఇక్కడ హై లెవెల్ గురించి ఆపేసాను కదా. హై లెవెల్ అంటే పైన డీటెయిల్స్. ఈ టేబుల్లో క్వెరీ రన్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ మెటాడేటా ఫైల్ చూస్ చేసుకుని మళ్ళీ కిందకి వెళ్ళి మెయిన్ మేనిఫెస్ట్ ఫైల్స్ చూసుకుని మెయిన్ అన్ని డేటా ఫైల్స్ ఎత్తుక్కుని ఒక్కొక్క దాంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని కౌంట్ చేసుకుని చెప్పలేదు. కౌంట్ అడిగినప్పుడు సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ దట్ టేబుల్ అన్నప్పుడు ఇదంతా చెప్పలేదు. సో హై లెవెల్గా ఇక్కడే డేటా దొరికేస్తుంది అనమాట నీకు కౌంట్ గురించి. ఓకే, సో ఇక్కడ దాకా వెళ్తే దీనికి డీటెయిల్స్ దొరికేస్తుంది. ఇక్కడ ఈ మెటాడేటా ఫైల్స్ ఎందుకురా పైన పెట్టావు కదరా నువ్వు, మళ్ళీ ఏంట్రా నువ్వు అన్నా ఉంటే ఇందులో ఇంకొంచెం ఇన్ డెప్త్ డీటెయిల్స్, అంటే ప్రతి కాలంలో మాక్సిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ ఎంత, అంటే మోస్ట్ ఆఫ్ ద అన్కవర్డ్ ఇంకా ఎడిషనల్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ దీని డేటా ఫైల్స్ లింకేజ్ కూడా వీటికే తెలుస్తుంది అనమాట, దీనికి డైరెక్ట్ తెలియదు. వీడి దగ్గరికి వెళ్ళాలి, వీడి దగ్గరికి వెళ్ళాలి, వీడి దగ్గరికి వెళ్ళగలుగుతాడు, వీడికి సంబంధించిన డేటా ఫైల్స్కి వెళ్ళగలుగుతాడు. ఓకే, సో ఇది హైరార్కీ ఐస్బర్గ్ టేబుల్స్లో. సో డేటా అన్నది ఎక్కడ స్టోర్ అవుతుందిరా, నువ్వు డేటా ఫైల్స్ అంటున్నావు, కేటలాగ్ అంటున్నావు, ఏదేదో చెప్తున్నావు అంటే ఇది అలాగే ఉంటుంది, కొంచెం కథ వినాలి అన్నట్టుగా చెప్తారు కదా, సో అలా ఉంటుంది అనమాట. ఈ కేటలాగ్ గురించి చెప్తే ఈ కేటలాగ్ అన్నది స్నోఫ్లేక్ మేనేజ్డ్ అనమాట. ఓకే, ఈ మెటాడేటా అన్నవన్నీ ఎక్స్టర్నల్ బయట ఉంటాయి, ఎక్స్టర్నల్ స్టోరేజ్ లేయర్ అంటే ఏమవుతుంది, నీ జీసీపీ అవ్వచ్చు, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అవ్వచ్చు, AWS S3 అవ్వచ్చు, ఇంకేమన్నా అవ్వచ్చు. మన క్లాస్లో ఇప్పుడు S3 మనకు బాగా తెలిసినవాడు కాబట్టి S3 చూసుకుందాం. ఓకే, సో S3 మీద మీకు చూపిస్తాను ఇవన్నీ. ఇంకా మెటాడేటా ఫైల్స్ కానీ మేనిఫెస్ట్ ఫైల్స్ కానీ ఇవన్నీ ఇంకా S3లో స్టోర్ అవుతాయి. నీ డేటా ఉంది కదా, డేటా ఫైల్స్, ఈ బుడ్డి కూడా నీకు S3లో ఉంటాయి అన్నమాట. ఓకే, నువ్వు ఎప్పుడైతే ఏమన్నా ఇన్సర్ట్ అప్డేట్ జరిపిన ఈ టేబుల్ మీద ఫస్ట్ లేకపోతే సెలెక్ట్ క్వెరీ ఫైర్ చేసిన ఫస్ట్ ఈ స్నోఫ్లేక్లో ఉన్న కేటలాగ్ ద్వారా ఏ మెటాడేటా ఫైల్ దగ్గరికి వెళ్ళి నేను చేయాలి అన్నది తెలుసుకుని ఆ ఫైల్ నుంచి డీటెయిల్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ ఫైల్ని ఆ ఫైల్ని కాకుండా ఇప్పుడు ఇన్సర్ట్ చేసాం అనుకో, కొత్త ఫైల్ ఇన్సర్ట్ చేయడం, కొత్త డేటా ఫైల్ని ఇన్సర్ట్ చేయడం, ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. ఓకే, సో అదంతా ఇన్ పర్సన్ చూద్దాం. అది కాకుండా చెప్పడానికి సో ఈ స్నోఫ్లేక్ టేబుల్కి ఈ ఐస్బర్గ్ టేబుల్కి డిఫరెన్స్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో స్నోఫ్లేక్ టేబుల్లో ఎట్లయితుంది అంటే ఐస్బర్గ్ టేబుల్. ఓకే, సో ఇది స్నోఫ్లేక్ అనుకుందాం. ఓకే, ఇది మన స్టోరేజ్ లేయర్ అనుకుందాం. స్నోఫ్లేక్ టేబుల్ అయినా బయట ఎక్స్టర్నల్ స్టోరేజ్లోనే బతకాలి కదా, రైట్? అట్లానే ఈ ఐస్బర్గ్ టేబుల్ కూడా బయట ఎక్స్టర్నల్ స్టోరేజ్లోనే బతుకుతుంది. స్నోఫ్లేక్ ఇక్కడ ఉంది. ఓకే, కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మెటాడేటా అన్నది ఎక్కడ ఉంటుంది, క్లౌడ్ సర్వీసెస్ లేయర్లో ఉంటుందా అని చెప్పుకుంటూ వచ్చాం మనం స్నోఫ్లేక్ టేబుల్స్. కానీ దీనికి ఎక్కడ ఉంటుందని చెప్తున్నాను, బయట ఎక్స్టర్నల్ స్టోరేజ్లో ఉంటుంది. చూపించాను కదా ఇందాక వెనక్కి చెప్పిన. ఈ కెటలాగ్, ఈ మెటాడేటా ఫైల్స్ అని ఎక్కడ రాశాను, ఎక్స్టర్నల్ స్టోరేజ్లో ఉంటాయి. కెటలాగ్ మాత్రమే స్నోఫ్లేక్లో ఉంటుంది అని చెప్పాను, అవునా? సో ఇది డిఫరెన్స్ మెయిన్గా చెప్పాలి అంటే. ఓకే, సో ఇప్పుడు ముందు ఈ స్నోఫ్లేక్కి మన ఐస్బర్గ్ టేబుల్కి ఈ రిలేషన్ చేయాలి, అంటే కలపాలి కదా వీళ్ళిద్దరిని ఒక ఐక్యం చేయాలి అంటే నువ్వేం చేయాలి అంటే ఫస్ట్ ఒక ఎక్స్టర్నల్ వాల్యూమ్ క్రియేట్ చేయాలి.
ఎక్స్టర్నల్ వాల్యూమ్ ఏంట్రా, ఇది డైరెక్ట్ క్రియేట్ అవ్వదా స్నోఫ్లేక్కి టేబుల్ క్రియేట్ చేసినప్పుడు? అది SQL టేబుల్స్లో అయితే డైరెక్ట్ బాగానే క్రియేట్ అయిపోద్ది. కాకపోతే ఈ ఐస్బర్గ్ టేబుల్స్కి నువ్వు ఎక్స్టర్నల్గా ఒక వాల్యూమ్ క్రియేట్ చేసేయాలి. ఆ వాల్యూమ్ క్రియేట్ చేశాక ఆ వాల్యూమ్కి ARN నెంబర్ ఉంటుంది. సో ఆ ARN నెంబర్ని పట్టుకెళ్ళి నువ్వు ఎప్పుడు లింకేజ్ చేస్తాం కదా, మన S3ని దీన్ని లింకేజ్ చేయాలంటే ఫస్ట్ మన S3 బకెట్ ఒకటి క్రియేట్ చేసి, ఓకే, సో ఆ బకెట్లో ఆ బకెట్కి ఒక పాలసీ క్రియేట్ చేసి దాన్ని ఒక రోల్కి అటాచ్ చేసి ఉన్న ARN నెంబర్కి అటాచ్మెంట్ చేసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది కదా. సో ఈ స్నోఫ్లేక్ ARNని ఈ బకెట్ ARNతో లింక్ చేయడం వల్ల దీనికి దానికి ఒక లింకేజ్ ఏర్పడుతుంది. సో అప్పటి నుంచి ఈ ఎక్స్టర్నల్ వాల్యూమ్కి మన స్నోఫ్లేక్కి లింక్ అనమాట. ఓకే, ఈ S3 బకెట్కి మన స్నోఫ్లేక్కి లింక్ అనమాట. ఈ లింకేజ్ అయిన తర్వాత నువ్వు ఏమైనా క్రియేట్ ఐస్బర్గ్ టేబుల్ అని చేస్తే నీ మెటాడేటా ఫైల్స్, ఓకే, నీ మెటాడేటా ఫైల్స్ ఇన్సర్ట్ చేస్తే నీ డేటా ఫైల్స్ కదా, ఈ డేటా ఫైల్స్ పైన ఉన్న మేనిఫెస్ట్ ఫైల్స్ ఉన్న పైన ఉన్న స్నాప్షాట్ ఫైల్స్, ఇవన్నీ ఈ ఎక్స్టర్నల్ వాల్యూమ్లోనే అంటే మన S3 బకెట్లోనే క్రియేట్ అవుతాయి. ఓకే, కన్ఫ్యూజ్ అవుతున్నారా S3 బకెట్ ఏంటి, ఎక్స్టర్నల్ వాల్యూమ్ ఏంటి అని? సో ఎక్స్టర్నల్ వాల్యూమ్ అన్నది నువ్వు స్నోఫ్లేక్లో క్రియేట్ చేసే ఆబ్జెక్ట్. ఓకే, స్నోఫ్లేక్లో ఈ ఆబ్జెక్ట్ నేను ఎందుకు క్రియేట్ చేయాలరా అంటే, మన ఐస్బర్గ్ టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు నేను ఇందాక కేటలాగ్ = స్నోఫ్లేక్ అని ఒకటి రాయాలి మీరు కేటలాగ్ చెప్పడానికి అని అన్నాను కదా. సో అట్లానే వాల్యూమ్ చెప్పడానికి మన ఎక్స్టర్నల్ వాల్యూమ్ ఏదో క్రియేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అంటే ఎక్కడ ఈ ఐస్బర్గ్ రిలేటెడ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది అనడానికి ఒక ఎక్స్టర్నల్ వాల్యూమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆ ఎక్స్టర్నల్ వాల్యూమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు నీకు కావాల్సిన డీటెయిల్స్ మన S3 బకెట్ పాత్, ఇండైరెక్ట్గా ఎక్స్టర్నల్ వాల్యూమ్ అంటే నీ S3 బకెట్ అని అనుకో, కాకపోతే దానికి ఒక ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేయడానికి స్నోఫ్లేక్లో ఎక్స్టర్నల్ వాల్యూమ్ అని పేరు పెట్టాడు. ఓకే, సో నువ్వు S3 బకెట్ పాత్ ఇవన్నీ మన ఎక్స్టర్నల్ వాల్యూమ్ క్రియేట్ చేసినప్పుడు మన S3 బకెట్ పాత్ ARN కానీ లేకపోతే ఏమన్నా నీ క్రెడెన్షియల్స్ కానీ ఏమన్నా ఉంటే అక్కడ ఇచ్చుకుంటావు. ఓకే, సో అట్లా నీ ఎక్స్టర్నల్ బకెట్కి ఇప్పుడు నువ్వు ఇదంతా ఈ పాత్ రావాలి. ఫస్ట్ మన ఐస్బర్గ్ టేబుల్ క్రియేట్ చేయాలంటే నీకు కావాల్సింది ఏంటి, ఎక్స్టర్నల్ వాల్యూమ్ ఆబ్జెక్ట్. ఆ ఎక్స్టర్నల్ వాల్యూమ్ ఆబ్జెక్ట్ కావాలంటే నీకు కావాల్సింది ఏంటి, S3 బకెట్ ARN ఇవన్నీ. సో ఆ S3 బకెట్ ఫస్ట్ క్రియేట్ చేయడం, దాని పాలసీ క్రియేట్ చేయడం ఇవన్నీ నువ్వు AWSలో చేస్తావు. తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ఎక్స్టర్నల్ వాల్యూమ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తావు. దాని ద్వారా మన ఐస్బర్గ్ టేబుల్స్ని క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇలా క్రియేట్ చేయడం వల్ల కాన్ఫిగరేషన్ బిట్వీన్ మన ఐస్బర్గ్ అండ్ ఆల్సో బిట్వీన్ ఐస్బర్గ్ టేబుల్ ఇన్ ఎక్స్టర్నల్ వాల్యూమ్ అండ్ మన స్నోఫ్లేక్కి కొలాబరేషన్ జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నువ్వు క్రియేట్ చేశాక ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ పాత్ ఉంది కదా, ఈ పాత్ పేరు మనం సపోజ్ bucket1/ అని అనుకుందాం. సో bucket1/లో ఏమవుతుంది అంటే, నువ్వు ఎప్పుడైతే క్రియేట్ టేబుల్ ఇదంతా రన్ చేశాక ఈ ఆబ్జెక్ట్ బేస్డ్ మీద ఈ పాత్లో నీకు ఒక మెటాడేటా ఫైల్, మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా, కేటలాగ్ ఆల్రెడీ తెలిసిపోయింది, ఇక్కడ రాస్తావు నువ్వు. సో ఆ కేటలాగ్కి ఒక మెటాడేటా ఫైల్ ఇలా జనరేట్ అవుతుంది. ఇది ఎక్కడ జనరేట్ అవుతుంది అంటే, మెటాడేటా అన్న bucket1/metadata అన్న ఒక సబ్ ఫోల్డర్లో మెటాడేటా ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ మెటాడేటా ఫైల్తో పాటు ఒక వెర్షన్ ఫైల్ అన్నది 2 జనరేట్ అవుతాయి ఈ మెటాడేటా ఫోల్డర్లో. సో నేను చెప్పాను కదా ఇందాక ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక ఇక్కడ సో కేటలాగ్కి మల్టిపుల్ మెటాడేటాస్ కనిపిస్తున్నాయి, కానీ ఈ మెటాడేటాకు ఉన్న లింక్ తెగిపోతుంది పాత మెటాడేటాకి. కొత్త మెటాడేటా ఏమన్నా వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఒక ఇన్సర్ట్ జరిగింది ఒక రోజు, సెకండ్ డే ఇంకో ఇన్సర్ట్ జరిగింది. సో ఈ పాత మెటాడేటాకు ఉన్న ఈ లింకేజ్ పోగొట్టుకుని కొత్త మెటాడేటాకి లింకేజ్ ఎలా జరుగుతుంది అంటే, ఈ పర్టికులర్ ఈ వెర్షన్ ఫైల్ అని చెప్పాను కదా. సో ఈ వెర్షన్ ఫైల్ ఓపెన్ చేస్తే ఈ మెటాడేటా ఫైల్ ఉంది కదా, ఇది ఈరోజు ఫైల్ అనుకుందాం. ఓకే, సో ఈ వెర్షన్ ఫైల్లో డేటా ఉంటుంది. ఎట్లా అంటే, ఈ మెటాడేటా ఫైల్కి వెళ్ళాలి అంటే మెటాడేటా ఫైల్ నెంబర్ ఉంటుంది. ఇది సపోజ్ 123 అనుకో నెంబర్. సో ఇది ఓపెన్ చేస్తే దీని లోపల 123 అని ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే, నీ కేటలాగ్ నుంచి ఈ వెర్షన్ ఫైల్లో ఈ నెంబర్ చూసుకుని ఈ నెంబర్ బట్టి ఇక్కడ ఈ మెటాడేటా ఫైల్కి వెళ్తుంది. 123 అన్న నేమ్ ఉన్న మెటాడేటా ఫైల్కి వెళ్తుంది. సో ఈ మెటాడేటా ఫైల్లో ఏముండొచ్చు మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం, ఏం ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు? సో కరెంట్లీ మనం మాట్లాడుకున్న దాని ప్రకారం కేటలాగ్ మెటాడేటా ఫైల్ కింద మేనిఫెస్ట్ లిస్ట్లో
మనకి మేనిఫెస్ట్ ఫైల్స్ రిలేటెడ్ డేటా, అందులో డేటా రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయి అనుకున్నాం. అవునా? ప్రస్తుతానికి ఈ టేబుల్ మనం జస్ట్ క్రియేట్ చేసాం, ఏమీ ఇన్సర్ట్ చేయలేదు. అంటే డేటా లేదు ఆ టేబుల్లో. ఆ డేటా లేదంటే మేనిఫెస్ట్ ఫైల్ లేదు, మేనిఫెస్ట్ ఫైల్ లేదు అంటే మేనిఫెస్ట్ లిస్ట్ లేదు, మేనిఫెస్ట్ లిస్ట్ లేదు అంటే మనకి ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. అంటే మెటాడేటా ఫైల్ మాత్రమే క్రియేట్ అయింది, ఎందుకంటే టేబుల్కి మెటాడేటా అయితే ఉంటుంది కదా, ఇది కొట్టడానికి లేదు. సో కేటలాగ్ నుంచి మెటాడేటా ఫైల్ వరకు ఉంటుంది. ఈ వెర్షన్ ఫైల్ ఒకటి అడిషనల్గా ఉంటుంది అనమాట. దీన్ని బట్టి నీకు ఏ మెటాడేటా ఫైల్కి వెళ్ళాలని తెలుస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున్న నేను ఒక ఇన్సర్ట్ జరిపాను. ఓకే, ఇన్సర్ట్ జరిపితే దానికి రిలేటెడ్ మేనిఫెస్ట్ ఫైల్ వస్తుంది. సో అది ఎట్లా జరుగుతుంది అంటే, రేపు వచ్చాను కదా, రేపు వచ్చి జరిగినప్పుడు ఒక మెటాడేటా ఫైల్ క్రియేట్ అవుతుంది. దానికి రిలేటెడ్ మేనిఫెస్ట్ ఫైల్ లిస్ట్, దాని స్నాప్షాట్ ఫైల్ అని కూడా అంటాం. దానికి రిలేటెడ్ మేనిఫెస్ట్ ఫైల్, దానికి రిలేటెడ్ డేటా ఫైల్. ఓకే, సో ఈ డేటా ఫైల్లో ఆ డేటా ఉంటుంది, మనం ఇన్సర్ట్ చేసిన డేటా. ఓకే, సో ఈ కెటలాగ్ అన్నది దీనికి పాయింట్ అవుతుంది. కాకపోతే ఈ 123 అన్న ఫైల్ ఇది నిన్నటి ఫైల్, ఇది ఈరోజు ఫైల్ 243. సో ఇక్కడ అదే మెటాడేటా, ఇది ఆర్కిటెక్చర్ ప్రకారం చెప్తున్నాను. ఇది ఒరిజినల్గా నీకు కనిపించేదాని ప్రకారం, నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు నీకు కనిపించేదాని ప్రకారం AWS S3 బకెట్లో ఎలా కనిపిస్తాయి ఫైల్స్ అన్నది చూపిస్తున్నాను. ఓకే, సో AWS S3లో ఇలాగా మీకు ఈ ఫైల్ ఓపెన్ చేస్తే దీని కింద ఉన్న, ఇది మెటాడేటా ఫైల్ కాబట్టి దీని కింద ఉన్న రిలేటెడ్ మేనిఫెస్ట్ ఫైల్స్ ఏమన్నా ఉంటే దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఫైల్స్ ఉండవు, ఇన్ఫర్మేషన్ అంటే నెంబరింగ్, ఆ ఫైల్ నెంబర్ ఏంటి అలాంటివి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈరోజు వచ్చి నేను కొత్తగా ఇన్సర్ట్ చేశాను కాబట్టి ఎంఎఫ్ మెటాడేటా ఫైల్ 243 ఇందాక అనుకున్నాం, 243 క్రియేట్ అయింది. ఓకే, సో ఆ 243కి ఇప్పుడు ఈ వెర్షన్ అన్నది అప్డేట్ అయిపోతుంది 243. సో కెటలాగ్ ఎప్పుడైతే ఒక సెలెక్ట్ క్వరీ రన్ చేశాడో ఆ టేబుల్ మీద, కెటలాగ్ ఈ వెర్షన్ ఫైల్ని యాక్సెస్ చేసి దాని ద్వారా ఈ మెటాడేటా ఫైల్ని యాక్సెస్ చేస్తుంది. అంటే ఈ కెటలాగ్ ఇట్లా యాక్సెస్ చేస్తుంది. ఓకే, సో ఈ మెటాడేటా ఫైల్ లోపల ఓపెన్ చేస్తే నీకు మేనిఫెస్ట్ లిస్ట్ ఆర్ స్నాప్షాట్ ఫైల్ ఉంటుంది. ఆ స్నాప్షాట్ ఫైల్ యాక్చువల్లీ ఇందులో ఉండదు, ఇందులో ఆ స్నాప్షాట్ ఫైల్ నెంబర్ ఉంటుంది, అంటే ఫైల్ లొకేషన్ ఉంటుంది. స్నాప్షాట్ ఫైల్ ఎక్కడ ఉంది అంటే, ఇది ఎక్కడో ఉంది సంథింగ్ ఒక పాత్లో ఉంది బకెట్లో, S3 బకెట్లో అన్న ఆ లొకేషన్ ఉంటుంది. ఓకే, సో ఆ మేనిఫెస్ట్ ఫైల్స్ లొకేషన్కి వెళ్ళి నువ్వు చూస్తే, ఓపెన్ చేస్తే ఆ మేనిఫెస్ట్ ఫైల్లో దీని లొకేషన్ ఉంటుంది. దీని లొకేషన్ ఓపెన్ చేసి ఈ ఫైల్ని ఓపెన్ చేస్తే దీని లొకేషన్లు ఉంటాయి. ఓకే, సో అలాగ ట్రాకింగ్ చేసుకుంటూ ఫైనల్గా మన ఒరిజినల్ సెలెక్ట్ క్వరీకి రిజల్ట్ అన్నది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఒకసారి మనం చూద్దాము ఎలా ఉంటున్నాయి ఫైల్స్, ఎలా ఉంటుంది దాని లోపల డేటా అన్నది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తుంటే ఒక ఐస్బర్గ్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం, 8 కాలమ్స్ అనమాట. 8 కాలమ్స్ కెటలాగ్ స్నోఫ్లేక్ అని చెప్తున్నాం. ఎక్స్టర్నల్ వాల్యూమ్, మన వాల్యూమ్ ఆబ్జెక్ట్, ఇది మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఎక్స్ వాల్ అన్నది. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నేను చెప్తున్నట్టు క్రియేట్ ఆర్ రీప్లేస్ ఎక్స్టర్నల్ వాల్యూమ్ ఆబ్జెక్ట్ ఇచ్చి మన S3 బకెట్ లొకేషన్ ఇట్లాంటివన్నీ ఇస్తే మనకి ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ని ఇక్కడ వాడుతున్నాం అనమాట ఐస్బర్గ్ టేబుల్లో, ఎందుకంటే అక్కడ డేటా స్టోర్ అవుతుంది, మెటా డేటా కానీ ఒరిజినల్ డేటా కానీ ఆ ఆబ్జెక్ట్లో. ఆబ్జెక్ట్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్లో, ఎక్స్టర్నల్ వాల్యూమ్ ఆబ్జెక్ట్లో. ఆ ఎక్స్టర్నల్ వాల్యూమ్ ఆబ్జెక్ట్ అంటే ఇండైరెక్ట్గా మన S3 బకెట్. ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం వాడుతుంది ఎక్స్టర్నల్ వాల్యూమ్ S3 కాబట్టి. ప్రస్తుతానికి ఆ పర్టికులర్ ఎక్స్టర్నల్ వాల్యూమ్లో మనం చూసుకుంటే ఎట్లో టేబుల్స్ అన్నది ఫోల్డర్. ఓకే, టేబుల్స్ ఫోల్డర్లో మనకి ఇప్పుడు ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేవు, మెటా డేటా అన్నది లేదు, డేటా అన్నది కూడా లేదు. ఎప్పుడైతే నేను వెళ్ళి అక్కడ మన క్రియేట్ కమాండ్ ఉంది కదా, ఆ కమాండ్ రన్ చేశాను. ఆ కమాండ్ రన్ చేసాక ఇక్కడ మెటా డేటా, నెక్స్ట్ ఏమైనా డేటా ఇన్సర్ట్ చేస్తే డేటా అన్న 2 ఫోల్డర్స్ వస్తాయి. మెటా డేటా ఓపెన్ చేస్తే నేను చెప్పినట్టు మెటా డేటా ఫైల్ ఉంటుంది. ఓకే, మెయిన్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మెటా డేటా ఫైల్. ఓకే, అది చూద్దామా ఒకసారి రన్ చేసి. సో ఆ టేబుల్ అయితే క్రియేట్ చేశారనమాట, ఐస్బర్గ్ టేబుల్. సో ఒకసారి వెళ్ళి అక్కడ చెక్ చేద్దాం. సో నేను చెప్పినట్టు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది, మెటాడేటా ఫోల్డర్. రైట్, ఆ మెటాడేటా ఫోల్డర్లో మనకి మెటాడేటా ఫైల్ పైన ఉన్న JSON ఫైల్ మెటాడేటా ఫైల్, ఇది వెర్షన్ ఫైల్ అనమాట నేను చెప్పింది. సో ఈ వెర్షన్ ఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ దీని నెంబరింగ్ ఉంది చూసారా, 9051 అని. సో ఆ మెటాడేటా ఫైల్ని పాయింట్ చేసుకుంటుంది అనమాట ఈ ఫైల్. సో ఎవడైనా కెటలాగ్లో ఎవడైనా సెలెక్ట్ క్వరీ రన్ చేస్తే కెటలాగ్ ఈ వెర్షన్ ఫైల్ని ఫస్ట్ మెయిన్ వచ్చి ట్రిగర్ చేసుకుని ఈ వెర్షన్ ఫైల్లో ఉన్న నెంబర్ బట్టి ఈ మెటాడేటా ఫైల్ని యాక్సెస్ చేస్తుంది అనమాట. సో ఒకసారి వెర్షన్ ఫైల్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం ఏముందో. మనకి ఈ నెంబరింగ్ ఉండాలి వెర్షన్ ఫైల్లో. సో ఆ మెటాడేటా ఫైల్ ఓపెన్ చేసి చూశాను అనమాట. చూస్తే మనకి మన ఆ ఫైల్ పైన నేను చెప్పాను చూసారా, ఏంటి పైన డీటెయిల్స్, బ్రీఫ్ మెటాడేటా డీటెయిల్స్ ఉంటాయని. అంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఏంటి ఆ కాలమ్స్, వాటిలో డేటా టైప్ ఏంటి, ఇవి ప్లస్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఈ టేబుల్ మొత్తం మీద, అటువంటి చిన్న డీటెయిల్స్ మెటాడేటా డీటెయిల్స్ ఆ ఫైల్లో ఉంటాయి. దాంతోపాటు
మనకి ఏముంటుందని చెప్పాను మెటాడేటా ఫైల్లో మెటాడేటా మేనిఫెస్ట్ లిస్ట్ లొకేషన్ మేనిఫెస్ట్ లిస్ట్ ఫైల్ అని చెప్పాను చూసారా, దాని లొకేషన్ కూడా ఈ ఫైల్లో ఉంటుంది అనమాట. ఓకే, దాన్ని బట్టే కదా మరి లింకేజ్ మనం మాట్లాడుకున్న హైరార్కీ ఉంది కదా, మెటాడేటా కింద మేనిఫెస్ట్ లిస్ట్ కింద మేనిఫెస్ట్ ఫైల్స్ కింద మెయిన్ ఫైల్స్, డేటా ఫైల్స్. సో ఈ మెటాడేటా ఫైల్లో మనకు వచ్చేది మేనిఫెస్ట్ లిస్ట్ ఫైల్ లొకేషన్. ఓకే, సో ప్రస్తుతానికి మనకి మేనిఫెస్ట్ లిస్ట్ ఫైల్ లొకేషన్ లేదు, ఎందుకంటే డేటా లేదు కాబట్టి మేనిఫెస్ట్ లిస్ట్ లేదు, మేనిఫెస్ట్ ఫైల్ లేదు కాబట్టి మేనిఫెస్ట్ లిస్ట్ కూడా లేదు. ఓకే, సో మెటాడేటా ఫైల్ వరకు ఉంది. ఆ మెటాడేటా ఫైల్లో మనకు ప్రస్తుతానికి మన మెటాడేటా ఇన్ఫర్మేషన్, బ్రీఫ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కలిగి ఉంది. ఓకే, సో ఈ వెర్షన్ ఫైల్ని ఒకసారి డౌన్లోడ్ చేస్తే ఎట్లా ఉంది చూడండి. మనకి నెంబర్ ఉంది దాంట్లో, నెంబర్ ఏంటి 9051. ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూస్తే 9051 మెటాడేటా ఫైలే కదా. సో ఆ మెటాడేటా ఫైల్ని ఇది వాడుకుంటుంది అనమాట. ఓకే, సో అంటే పాయింట్అవుట్ చేస్తుంది, జస్ట్ కెటలాగ్ వచ్చి వెర్షన్ ఫైల్ వచ్చి మెటాడేటా ఫైల్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇన్సర్ట్ చేసి మనకు ఆ మెటాడేటా ఫైల్లో ఇంకా ఇన్ఫర్మేషన్ ఏముంటుంది, ఇందాక మాట్లాడుకున్న ప్రకారం మెటాడేటా ఫైల్లో ఒకవేళ ఇన్సర్ట్ జరిగితే యాడ్ ఆన్గా ఇందాకడికంటే యాడ్ ఆన్కి ఏముంటుంది, మేనిఫెస్ట్ లిస్ట్ గురించి ఉంటుంది. మేనిఫెస్ట్ లిస్ట్కి ఇంకో పేరు ఏమని చెప్పాను, స్నాప్షాట్ ఫైల్ అని చెప్పాను. సో ఆ స్నాప్షాట్ ఫైల్ కానీ మేనిఫెస్ట్ లిస్ట్ లొకేషన్ ఉంటుంది. ఓకే, ఒకసారి చూద్దామా. సో ఒక రికార్డ్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాము, ఆ రికార్డ్ పైన ఉంది కదా, ఆ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాము ఇన్సర్ట్ టేబుల్లోకి. సో ఏమవుతుందో చూద్దాం. సో మీరు ఇందాక చూసినట్టయితే ఒక లిస్ట్ ఆఫ్ ఫైల్స్ కింద కనబడుతున్నాయి కదా, ఒక్కొక్కటి పైన ఒకటి లైక్ 4 to 5 ఫైల్స్ కనిపిస్తున్నాయి. అది మెటాడేటా సబ్ ఫోల్డర్ నేను ఓపెన్ చేసింది, 4 to 5 ఫైల్స్. లాస్ట్లో ఉన్నదైతే మనకి మనం ముందు చూసిన పాత వర్షన్ మెటాడేటా ఫైల్ ఉంది కదా, ఎర్లియర్ ఇన్సర్ట్ జరపకముందు అది. సెకండ్ ఇంకోటి చూసిన మీరు ఫైల్ మన వెర్షన్ ఫైల్, అది రెగ్యులర్గా ఏ మెటాడేటాకి పాయింట్ చేయాలన్నది. ఇది న్యూ మెటాడేటా ఫైల్. ఇంకోటి దానిపైన ఉన్నది మనకి మేనిఫెస్ట్ ఫైల్ లిస్ట్, దానిపైన ఉన్నది మేనిఫెస్ట్ ఫైల్. సో ఈ అన్ని కాంబినేషన్స్ మనకి మెటాడేటా సబ్ ఫోల్డర్లో ఉంటాయి. వేరాస్ మన డేటా ఫైల్స్ ఉన్నాయి చూసారా, అంటే ఇప్పుడు ఈ వెర్షన్ అన్నది న్యూ ఫైల్కి ఫార్వర్డ్ చేయడం, అంటే దీని లొకేషన్ హోల్డ్ చేయడం. ఈ న్యూ ఫైల్ అన్నది మేనిఫెస్ట్ ఫైల్ లిస్ట్ లొకేషన్ హోల్డ్ చేయడం. ఈ మేనిఫెస్ట్ ఫైల్ అన్నది మేనిఫెస్ట్ ఫైల్ లొకేషన్ హోల్డ్ చేయడం. ఈ మేనిఫెస్ట్ ఫైల్ అన్నది డేటా ఫైల్ లొకేషన్ హోల్డ్ చేయడం ఉంటుంది కదా. సో ఈ డేటా ఫైల్ లొకేషన్ అన్నది మనకి డేటా అన్న సబ్ ఫోల్డర్లో ఉంటుంది. ఇవన్నీ మామూలు రెగ్యులర్ మన మెటాడేటా అన్న సబ్ ఫోల్డర్లో ఉంటాయి, సేమ్ అదే S3 లొకేషన్లో, బకెట్ లొకేషన్లో. ఓకే, సో మనం అట్లా ఇంటర్నల్గా స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ మనం మాట్లాడుకున్నట్టు ఎర్లియర్ దీనికి ఇంకా లింకేజ్ పోతుంది, అంటే ఈ వెర్షన్తో ఇది ఇట్లా ఉంటుంది. ఈ ఫైల్ ఓల్డ్ మెటాడేటా ఫైల్, కాకపోతే ఈ వెర్షన్ ఫైల్ అన్నది న్యూ దాన్ని పట్టుకొని కూర్చుంటుంది అనమాట. ఓకే, దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. సో ఒక ఇన్సర్ట్ జరిగితే ఎట్లా జరుగుద్ది అన్న చూసారు కదా. సో రేపు ఇంకొక ఇన్సర్ట్ జరిపితే ఈ ఫైల్స్ అన్ని ఎట్లా తిరుగుతాయి అన్నది ఒకసారి చూసి ఇంకేమన్నా టాపిక్స్ దీంట్లో కవర్ చేయాల్సినవి ఉంటే కవర్ చేసి ఎండ్ చేద్దాము. ఇది పార్ట్ 1 అని తీసుకోండి, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోయేలా ఉంది. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. వెళ్ళే ముందు ఛానల్ని అట్లా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. బాయ్.